సంస్కృతి ఛానల్ కు సుస్వాగతం. కుబేరుడు పేరు చెప్పగానే మనకు గుర్తు వచ్చేది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఎందుకంటే ఈయన పద్మావతి అమ్మవారితో శ్రీనివాసుడి వివాహం కోసం అప్పిచ్చిన వాడిగా పేర్కొంటారు. సాక్షాత్తు లక్ష్మీపతికే అప్పిచ్చాడంటే ఆయన ధనధాన్యాల విషయంలో తక్కువ వాడు కాదు. సిరి సంపదలకు నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు. అటువంటి కుబేరుని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. ఉదయాన్నే తలంటు స్నానం చేసి రాహుకాలం యమగండాలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి. పూజా గదిలో తూర్పు వైపునకు కూర్చోవాలి. చెక్కతో చేసిన పీటపై పసుపు గాని ఎర్రటి వస్త్రాన్ని ఉంచాలి. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, చందనం, అరటి ఆకు, మామిడి ఆకులు, తమలపాకులు, పుష్పాలు, సాంబ్రాణి, కర్పూరం, నవధాన్యాలు, అరటి పండ్లు అన్ని అమర్చుకోవాలి. ముందుగా కుబేరుడికి ఎదురుగా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. వినాయకుడికి తొలి పూజ చేసి పంచామృతాలతో అభిషేకించాలి. ఆ తర్వాత 5 సార్లు ఓం గం గణపతియే నమః మంత్రాన్ని జపించాలి. ఆ తరువాత ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాలను ఒక్కొక్కటి తులసి మాలతో 108 సార్లు జపించాలి. ఈ విధంగా చేస్తే కనుక ఆ కుబేరుడిని కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం సంస్కృతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.